అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి పట్టణం నీట మునిగింది. రాత్రి నుంచి కుంభవృష్టి వాన కురుస్తోంది. ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తుందని కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు, చెరువులను తలపించాయి. కామారెడ్డి బిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో అటు భారీగా గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సునీత, ప్రస్తుతం మనం హైవే పై ఉన్నాము. నిన్న రాత్రి దాదాపు 9 కిలోమీటర్ల పైగా కూడా ట్రాఫిక్ జామ్. హెవీ ట్రక్స్ అంటే ఇది నేషనల్ హైవే కాబట్టి ఇటు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కూడా ఈ గూడ్స్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ హైవే పైనగానే వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు నిన్న ఈ సదరన్ పార్ట్ నుంచి నార్త్ ఇండియాకి వెళ్లి రాజస్థాన్, హర్యానా, గుజరాత్ కి చెందిన గూడ్స్ అన్ని కూడా దాదాపు 9 కిలోమీటర్ల పైగా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు పలు కూడా విపరీతమైన వర్షాలు కురుతాయి. నిన్న ఇప్పుడు కూడా లైవ్ లో స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇప్పుడు నేషనల్ హైవే 7 పైన ఉన్నాము. ఇక్కడ కూడా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షం కురుస్తుంది. దాదాపు అసలు అవతల సైడ్ అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి కూడా చాలా క్లియర్ గా విజిబుల్ అనేది కూడా లేదు. విపరీత భారీ వర్షం కురుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు వాతావరణ శాఖ సెప్టెంబర్ 6 తేదీ వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా అంచనా వేసింది. సో దానిలో భాగంగానే ఇప్పటికి నిన్న రాత్రి నుంచి కూడా రామాయణపేటలో భారీగా వర్షం కురుస్తూనే ఉంది పొద్దుటి వరకు, ఇప్పటి వరకు. అలాగే కామారెడ్డిలో కూడా ఇంకా వర్షం అనేది యథావిధిగా అలాగే ఉంది. దీంతో పాటు మెదక్ జిల్లాలో కూడా విపరీతంగా వర్షం పడుతుంది. కంటిన్యూ శ్రీచరణ్. తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మరో 16 జిల్లాలకు ఆరెంజ్, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీచరణ్. సో పలు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే కొన్ని చోట్ల కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన విషయం తెలిసిందో. సో ప్రస్తుతం ఇక్కడైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇటు నార్సింగ్, బిక్నూర్, పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. దుబ్బాకలో కూడా భారీ వర్షం కురుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కామారెడ్డి మొత్తం కూడా, కామారెడ్డి పట్టణం జలమయమైపోయింది. ఆ ఇళ్లలో కూడా నీళ్లు వచ్చాయి. నిన్న మనం అందరం కూడా విజువల్ చూసాము. అయితే ఈ రోజు ఉదయం నుండే అక్కడ హైవే పైన ఏదైతే ట్రాఫిక్ జామ్ అయిందో కొంచెం క్లియర్ చేస్తూ కూడా వస్తున్నారు. సో ప్రస్తుతం హైవే అంతా కూడా చాలా ఫ్రీ. ఇక్కడైతే నేషనల్ హైవే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ నిన్నంతా కూడా అధికారులందరూ అక్కడ బ్రిడ్జ్ ని బ్లాక్ చేసేశారు. ఎందుకంటే అది ఒక్కసారిగా కుంగిపోవడంతో సో ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఈ హెవీ ట్రక్స్ ని కానీ మిగతా ట్రాఫిక్ అంతా కూడా ఆపేశారు. కానీ రాత్రి మాత్రము ఇటు హైదరాబాద్ నుంచి ఇటు నిజామాబాద్ వెళ్లే, అలాగే నిజామాబాద్ నుండి హైదరాబాద్ వచ్చే వాహనదారులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే పలు చోట్ల ఇటు మెదక్ వెళ్లే చోట కానీ, అలాగే సిద్దిపేట వెళ్లే మార్గం ఏదైతే రామాయణపేట, చేగుంట, దుబ్బాక నుంచి వెళ్లే ప్రాంతాలు ఏవో ఉన్నాయో అక్కడ అన్ని కూడా చెరువులకు మత్తడి పడి భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా బ్లాక్ అయ్యాయి. స్థానిక గ్రామాల ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే పలు చెరువులు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో అవి తీవ్ర అంటే సివియర్ గా అంటే ఏ క్షణమైనా ఏమైనా జరిగే చందన కూడా ఆ చెరువు ప్రజలందరూ కూడా రోడ్లు అంటే కొంతమంది వాలంటీర్ గా రోడ్లు బ్లాక్ చేశారు. ఇంకొంతమంది
వెళ్ళకూడదని కూడా హెచ్చరించారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతము ఈ కామారెడ్డి హైవే పైన నిన్నటితో పోల్చుకుంటే ఇప్పటికైతే ట్రాఫిక్ జామ్ అనేది లేదు. కానీ మెదక్ లో మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఈ కామారెడ్డిలో మాత్రం యథావిధిగా భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ చేస్తుంది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతము సో ఈ రోజు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు అనేది కూడా ప్రజలందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో పలు విద్యా సంస్థలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 6 శాఖ కురుస్తుంది. సో ఇప్పటికే కామారెడ్డి పట్టణం అయితే చాలా ఒక రకంగా చెప్పాలంటే జలమయమైంది. సో ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. నిన్నంతా కామారెడ్డిలో పవర్ అనేది లేకుండా ఉందనేది కూడా చెబుతున్నారు. దీంతో పాటు రామాయణపేటలో కూడా నిన్న సాయంత్రం 5 గంటల వరకు ఈ భారీ వర్షాల కారణంగా పవర్ కట్స్ అనేటివి తీవ్రంగా ఉన్నాయని కూడా స్థానికులు నిన్న మన జీ న్యూస్ తో కూడా పంచుకున్నారు. సో ఈ వర్ష ప్రభావం ఎలా ఉండబోతోంది, నిన్ననే అసలు ఒక రకంగా చెప్పాలంటే 7 తో పాటు పలు జిల్లాలు ప్రత్యేకంగా అతలకుతలమయ్యాయి భారీ వర్షంతో. సో మరి ఈ రోజు యథావిధిగా ఇలాగే కొనసాగుతుంటే ఏంటా అనేది కూడా ప్రజలు కాస్త ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. సునీత, అయితే శ్రీచరణ్ అన్నట్టు కామారెడ్డి వాసులు అయితే ఈ పరిస్థితిని వాళ్ళు ఊహించి ఉండరు. సడన్ గా వచ్చిన ఈ వరదల వల్ల కూడా ముంపు ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? వారిని ముందుగానే ఏమైనా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందా? వారికి అసలు ఇంత భారీగా వరద వస్తుందన్న హెచ్చరికలు ఏమైనా ముందుగానే ఉన్నాయా? అక్కడ ప్రజలు ఏమంటున్నారు దీని గురించి? స్థానిక జిల్లా కలెక్టర్ అందరినీ కూడా అప్రమత్తం చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటిపైన కూడా అధికారులను సూచించారు. దీంతో పాటు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా అధికారులందరినీ కూడా సూచించారు. ఏ విభాగానికి చెందిన ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్ గ్రేటర్ కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే భారీ ముప్పు ఉందో యాక్టివ్ అయిపోలే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ప్రత్యేక బృందాలు అన్ని కూడా యాక్టివ్ గా ఉండాలని సూచించారు. నిన్న కలెక్టర్ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి భయాందోళన గురి కాకూడదని కూడా కలెక్టర్ నిన్న ఒక చెందుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా నిన్న రోడ్లన్నీ జలమయం అవడము, అలాగే దాదాపు 4 feet 5 feet వరకు రోడ్లపైన వాటర్ నిలిచిపోవడము, ఇళ్లలోకి రావడం కూడా ప్రజలు కాస్త భయభ్రాంతులకు గురయ్యారు. సో ఈ రోజు కూడా యథావిధిగా వర్షం అనేది అలాగే పడుతుంది. సో ప్రజలు వాళ్ళు కాస్త తేరుకుంటారనేది అయితే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. సునీత, అయితే పునరావాస కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? వారికి సంబంధించిన నీరు, వసతి ఇలాంటి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి? డెఫినెట్ గా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో కూడా అధికారులు ఉన్నారు. దానిలో భాగంగా ఇనిషియల్ గా వాళ్ళకి ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా అఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా భోజన పాటు అలాగే తాత్కాలికంగా ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తోంది. ఆహారము, నీరు కూడా అందించే ప్రయత్నం చిన్న ధరగా అంటే మధ్య అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఓకే వాళ్ళ ఇళ్ళ కూడా ఏదో సంభవం వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతారు. కానీ బిలో పావర్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా అత్యంత దయనీయకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కూడా ప్రభుత్వము వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అలాగే తగు సాయం చేసేందుకు కూడా ప్రత్యేకంగా బృందాలు కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి కామారెడ్డిలో. మరి కాసేపట్లో మన జీ బృందం కూడా అక్కడికి వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్ చేయనుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. మొత్తమే చూస్తున్నాం కామారెడ్డిలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రజలకైతే రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మరోపక్క అటు రైల్వే ట్రాక్ కింది నుంచి కూడా గండిపడడంతో వరద నీరు భారీగా ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. దీంతో రైళ్ల రాకపోకలు కూడా ఆటంకం కలిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయానికి సంబంధించి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లయితే సమాచారం అందుతుంది. అక్కడ సంబంధించి పరిస్థితిని కూడా పలు అధికారులకు కూడా ఆయన సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. రైట్, ఇక ఏదైతే అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి కామారెడ్డి పట్టణం నీట మునిగింది. మరోపక్క నిజామాబాద్ లో కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. ఎస్ సాయిలు, ఏంటి సిచ్యువేషన్ నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డిలో పరిస్థితి ఏంటి ఇప్పుడు?
గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భీకర పరిస్థితి ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్న కామారెడ్డిలో మాత్రం ఒక ప్రళయమే సృష్టించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు కూడా నిజామాబాద్ కూడా అది పాకింది. నిజామాబాద్ లో కూడా రాత్రంతా భారీ వర్షం, అదేవిధంగా ఈ తెల్లవారుజాము నుంచి కూడా అదే వర్షం కొనసాగుతుంది. అయితే మొత్తానికైతే తీవ్ర ఆందోళనకర పరిస్థితి సృష్టించిందని చెప్పవచ్చు. అయితే ఇది జిల్లా చరిత్రలోనే అత్యధిక వర్షపాతం ఏదైతే మనకు నిన్న బుధవారం రోజు కురిసిన వర్షము ఏదైతే చాలా మంది చెప్తున్న ప్రకారంగా దాదాపు 56 సెంటీమీటర్ల వర్షపాతము అత్యధికంగా రాజంపేట మండలంలోని 6 గొండలు కురిసిందని మనకు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈ భారీ వర్షానికి మొత్తానికైతే ఈ జిల్లాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేసింది. రోడ్లు తెగిపోయినాయి, ఆ కుంటలు చెరువుల కట్టలు తెగిపోవడము, అదేవిధంగా ఏదైతే పోచారం ప్రాజెక్టుకు అంత పెద్ద పురాతన నిజాం కాలం నాటి ప్రాజెక్టుకు గండిపడడము, తర్వాత నేషనల్ హైవే ఏదైతే నిజామాబాద్ నుంచి కామారెడ్డి టు ఈ రామాయంపేటకు వరకు గల ఆ మధ్యలో నార్సింగ్ దగ్గర కానీ ఇవన్నీ జాతీయ రహదారులు కూడా తెగిపోవడం అనేది ఇది చరిత్రలో మొదటిసారి అని చెప్పవచ్చు. అయితే మొత్తానికైతే మొన్న మంగళవారం రాత్రి 3 గంటలకు మొదలైన వాన బుధవారం సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగింది. ఇంకా రాత్రి కొనసాగుతూనే ఉంది. ఇంతటి భారీ వర్షం ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి చాలా మంది పేర్కొంటున్నారు. అయితే మొత్తానికైతే ఈ వరద ఉధృతికి ప్రజలు ఇంకా కోలుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అనేక ఇళ్లలోకి ఏదైతే నీరు చేరింది, లోతట్టు ప్రాంతాలైన కామారెడ్డిలోని బతుకమ్మ కుంట గాని, తర్వాత ఏజీ నగర్ గాని, అదే విధంగా అక్కడ ఉన్న జన్మభూమి రోడ్ గాని, మొత్తానికైతే నిజాం సాగర్ చౌరస్తాలో గల ఆ ప్రాంతం గాని, తర్వాత అన్ని ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయి జల దిగ్బంధంలో చిక్కుకొని అనేక మంది ఆ ప్రజలు ఏదైతే తమ వస్తువులు నిత్యావసర వస్తువులతో పాటు బట్టలు గాని అన్ని తడిసి ముద్దయిపోయి వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూ ఇప్పటికీ కాలం వెల్లదీస్తున్నారు. వారందరికీ సహాయక చర్యలకు నిన్న కలెక్టర్ సాంఘ్వి ఆహార పదార్థాలను పంపిణీ చేయడం గాని, పునరావాస కేంద్రాలకు తరలించడం గాని అవన్నీ జరుగుతున్నాయి. మొత్తానికైతే అనేక కార్లు కూడా గుట్టుకుపోయినాయి. నిన్న ఏదైతే దోమకొండ సంగమేశ్వర్ దగ్గర ఒక కారు ఆ వరదకు కొట్టుకుపోతుండగా 2 దూకి బయటపడితే పోలీసులు రక్షించడము, అదేవిధంగా ఏదైతే తిమ్మాపూర్ తాలూకెల్లారెడ్డిలోని తిమ్మాపూర్ ప్రాంతంలోని ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్న తాండాలన్నీ మునిగిపోవడము, ఇంకా ప్రధానంగా బొగ్గు గుడిసె దగ్గర నిన్న జరిగిన ఘటన అది అసలు ఏదైతే ఆ వంతెన రోడ్డు నిర్మాణానికి పనిచేస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి పనిచేస్తున్న బీహార్ కార్మికులు 10 మంది ఆ వరదల్లోనే చిక్కుకొని వాళ్ళు ట్యాంకు మీద ఒక వాటర్ ట్యాంకు మీద ఆశ్రయం పొందడము, తర్వాత హెచ్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి వారి ప్రాణాలను రక్షించడము, అనేకంగా అంటే రకరకాలుగా ఎక్కడ పోతే అక్కడ చెరువులు ఏదైతే భీమేశ్వర ఏదైతే వాగు అది ఉప్పొంగింది, బీబీపేట చెరువు కూడా పూర్తిగా మునిగిపోయే దశకు వచ్చి అది కూడా కొట్టుకపోయే పరిస్థితికి దారితీసిందని చెప్పేసింది. మొత్తానికైతే రవాణా వ్యవస్థ స్తంభించింది, ప్రజల రోగులకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకు రాజంపేట మండలం గుండారంపల్లె ఏదైతే ఒక డాక్టర్ వినయ్ కుమార్ ఆయన డాక్టర్ కు చెందిన ఇల్లు కూడా కూలి ఆయన మృతి చెందాడని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదైతే ఈ గుండారంపల్లె దావఖానా వైద్యుడు ఆయన ఎవరైతే వినయ్ కుమార్ గౌడ్ ఆయన ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ చేస్తుంటాడు, ఆయన ఆ ఇంటి గోడ కూలి మరణించడం అనేది విషాదకరణ ఘటన అనేది ఇంకా కోలుకోలేని పరిస్థితికి చేస్తుంది. మొత్తానికైతే కామారెడ్డి పట్టణము జల దిగ్బంధంలో చిక్కుకోవడము, మనకు ఇంకా ఏదైతే ఈ భారీ వర్షాల కారణంగా కలెక్టర్ సాంఘ్వి వెంటనే ప్రభుత్వ పాఠశాలలకు ఈ రోజు సెలవు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నిజాం సాగర్ చౌరస్తాలోని అయోలా పాఠశాల ఏదైతే విద్యానగర్ రైల్వే బ్రిడ్జి ప్రాంతము సిరిసిల్ల రోడ్డు రహదారుల అన్ని నీటిలో మునిగిపోయినాయి. ఇంకా పంచముఖి హనుమాన్ కాలనీలో వాహనాలు కూడా నీట మునిగిపోయాయి. అయితే బతుకమ్మ కుంట కాలనీలో ఇల్లు నీట మునిగిపోవడము, హౌసింగ్ బోర్డు కాలనీలో కూడా ఏదైతే
ఒక ప్రవాహానికి 5 కార్లు కొట్టుకుపోయినాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఎడ్లకట్ట వాగు ఉధృతికి 44వ జాతీయ రహదారి నీటిలో చిక్కుకుంది. అదేవిధంగా మొత్తం వాహనాలు గంటల తరబడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా దాన్ని పోలీసులు వచ్చేసి ఆ రహదారిని అంటే పూర్తిగా మూసేసిర్రు. ఇప్పుడు అక్కడ రహదారులు మనకు అక్కడ లేవు. అదేవిధంగా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామం వద్ద ఎడ్లకట్ట వాగు ఏదైతే మొత్తం అది ప్రవాహంలో చిక్కుకుపోయింది. అక్కడ ఇంతకుముందు చెప్పుకున్నట్టు కారు కూడా కొట్టుకుపోయిన సంఘటన అదే ప్రాంతంలో ఎడ్లకట్ట వాగు పరిస్థితికి దారితీసింది. అయితే మొత్తం ఆ జేసీబీ సహాయంతో తీసుకొచ్చి అక్కడ ఉన్న వారిని కాపాడము, తర్వాత వరద ఉధృతికి కొట్టుకపోతున్న వారిని కాపాడడం అనేది జరిగింది. అదేవిధంగా రాజంపేట మండలం తలమడ్ల రైల్వే ట్రాక్ నిన్న ప్రధానంగా మనకు నిన్న చోటు చేసుకుంది. తలమడ్ల ఏదైతే ఆ తలమడ్ల రైలు బిక్కనూరు తలమడ్ల రైల్వే ట్రాక్ పూర్తిగా కింద కంకర కొట్టుకుపోయి కేవలం ఫిష్ ప్లేట్స్ మీదనే ఆ ట్రాక్ అనేది ఆ రైల్వే ట్రాక్ అనేది వేలాడడం అనేది నిన్న అసలు ఎందుకంటే అది చూసుకోకపోతే నిన్న మధ్యాహ్నం బయలుదేరాల్సిన 2 గంటలకు రాయలసీమ ఎక్స్ప్రెస్ అందులో ప్రయాణించే వారి ప్రాణాలు కూడా తీవ్రంగా ప్రమాదంగా ఉండేది. అదేవిధంగా దేవగిరి ఎక్స్ప్రెస్ కూడా ఆగుండానే వచ్చేది. ఆ 2 కూడా పెద్ద ప్రమాదానికి చిక్కుకున్నాయి. కానీ అది ముందే గమనించిన స్థానికులు వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము, వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై వెంటనే దాన్ని 2 ఈ ట్రైన్లను కానీ అక్కడి నుంచి వచ్చి రాకపోకలు సాగించే రైళ్ల రాకపోకలను 2 రోజులుగా రద్దు చేసింది. కొన్ని రైళ్లను మాత్రం ఈ దేవగిరి ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లను మాత్రం దారి మళ్లించి అటు ఏదైతే పెద్దపల్లి కాజీపేట మీదుగా అటు మంచిర్యాల మీదుగా అటు వాటిని దారి మళ్లించారు. ఇక ఈ ట్రాక్ ఇప్పుడే అంత తొందరలో పనులు ప్రారంభించే పరిస్థితి లేదు. ఇంకా ఉధృతి ఆ వరద ఉధృతి ఇంకా వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇప్పుడు చేయలేమనే దాన్ని రైల్వే అధికారులు మనకు స్పష్టం చేస్తున్నారు. అది ఇంకా ఉధృతంగా పోతుంది కాబట్టి మొత్తానికి రైళ్లను నిలిపేశారు. ఇంకా రాజంపేట మండలం కొండాపూర్ లేత మామిడి తాండాలో నీటి ప్రవాహంతో సుమారు 15 కుటుంబాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా వారందరినీ హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాళ్ళు ఇంకా ఆర్తనాదాలతో వేడుకుంటున్నట్లు కూడా మనకి ఇప్పుడిప్పుడే సమాచారం అందుతుంది. ఇంకోటి కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో పారుతున్న వరద ఇంకా ఒక వృద్ధురాలు మహిళ చిన్నారిని కూడా నరహరి టౌన్ సిఐ నరహరి తర్వాత తన పోలీసు బృందంతో రెస్క్యూ చేసి వారందరినీ కాపాడారని చెప్పేసి చెప్తున్నారు సునీత. రైట్ సాయిలు, థ్యాంక్ యూ.